బస్టర్ కొంచెం డౌన్ చేయాలి. మంచి బ్లాక్ బస్టర్ పడింది. మన ఉపేంద్ర గారికి కానీ గారికి కానీ మన పెర్ఫార్మెన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ బాగా చూపించాడు. ఒక అభిమానికి ఒక హీరోకి ఉండే మధ్య ఉండే ఆ రిలేషన్ బాగా చూపించాడు. సో మంచి బ్లాక్ బస్టర్. అంటే కొంచెం డిసప్పాయింట్ చేస్తుందేమో అని చెప్పి ఒక ఎంత ఉండేది నాకు. సో మంచి బ్లాక్ బస్టర్. హీరో హీరోయిన్ ఇంతకుముందు అమ్మాయి చేసిన సినిమాలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కానీ ఈ సినిమా మాత్రం మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? ఉపేంద్ర గారిది, రామ్ గారిది. నేను అయితే ఎన్టీఆర్ గారికి వీరాభిమాన్ని. నేను ఒక ఫ్యాన్ ఉన్నానని ఆయనకి తెలియకపోవచ్చు. సో ఆ నేపథ్యంలో సినిమా తీసాను. ఆ నేపథ్యంలో మీరు కనెక్ట్ అయ్యారా ఒక ఫ్యాన్? ఎమోషన్ అయ్యి చాలా. నాకే కొన్ని చోట్ల చాలా కళ్ళతో నీళ్ళు వచ్చాయి. సో ఎమోషన్ బాగా చూపించాడు. సో ఈ సినిమాతో అందరు హీరోల అభిమానులు ఏమైనా గుణపాఠం లాగా చెప్పారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా నేర్పారా? నేను చెప్పలేదు కానీ ప్రతి ఫ్యాన్ కూడా చూడాలని సినిమా ఇది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ ఎలా ఉంది? కొత్త మ్యూజిక్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. సో మంచి బ్లాక్ బస్టర్. సో ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే కనెక్ట్ అవుతాడు, అదైతే డౌట్ లేదు. జనరల్గా ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అంటారు కదా. ఈ సినిమా మాత్రం ఓన్లీ ఫర్ సినిమా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. ఏదో ఒక సీన్ అయితే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అండ్ సినిమా విషయానికి వస్తే సాంగ్స్ చాలా బాగున్నాయి. టూ సాంగ్స్ అయితే ఫస్ట్ హాఫ్ వచ్చేది, సెకండ్ హాఫ్ వచ్చేది. పిక్చరైజేషన్ చాలా బాగుంది. అండ్ బీజిఎం కూడా చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. సాంగ్ ఏదో కట్ చేశారని చెప్పి ఫ్యాన్స్ చాలా ఫైర్ అవుతున్నారు. అంత అబ్జర్వ్ చేయలేదు. మేబీ అది ఎడిటింగ్ లో పోయిందేమో, అది పెట్టుకోండి ఇంకా లాగ్ అనిపించేది. బట్ అక్కడక్కడ కొంచెం లాగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కానీ బట్ ఓవరాల్ గా కవర్ చేస్తారు. ఎక్కడ డైలాగ్స్ అదే ఈ సినిమాలో మన హీరోలను కాదని ఉపేంద్ర గారిని పెట్టుకున్నారు. ఆయన ఎంతవరకు న్యాయం చేశారో ఆయన పెట్టుకోవడం కరెక్టేనా? ఆయన పెట్టుకోవడం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు వేరే హీరోని పెట్టారంటే ఫ్యాన్ వాస్తానే మొత్తం నిండిపోతుంది. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, మనం మూవీస్ నుంచి ఏం నేర్చుకోవాలనే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. దానికోసం వేరే హీరోని పెట్టుకోవడం మంచిది. మన హీరోని పెట్టుకొని ఇప్పుడు బాలయ్య గారిని అలాంటి వాళ్ళని పెట్టుకుంటే పక్క ఫ్యాన్ వాస్ అయితే. బట్ బాగుందన్న, ఓవరాల్ గా చాలా బాగా అనిపించింది. మెయిన్ గా ఒకటి ఏంటంటే ఒక రెగ్యులర్ లవ్ స్టోరీని రామాయణంతో కనెక్ట్ చేసే ఒక సీక్వెన్స్ ఉంటుంది. దాని వరకు నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు. ఆ కనెక్టివిటీ చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా అనిపించింది ఆ సీన్ వర్క్. చూపించినారు. ఉపేంద్ర గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లైక్ స్టోరీ లైన్ కోసం కూడా ఫ్యాన్స్ అందరి గురించి సపరేట్ గా తెలుస్తుంది కానీ ఒక ఫ్యాన్ గురించి ఒక ఫ్యాన్ సైడ్ స్టోరీ చూపించడం నాకు చాలా కొత్తగా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? నాకు దాంట్లో 2 సాంగ్స్ చాలా నచ్చినాయి. అది ఏ ఐడియా లేదు కానీ చాలా, అది యాక్చువల్లీ ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది. సో ఫస్ట్ టైం హోల్ సాంగ్ చూసాను కాబట్టి నాకు నచ్చింది. అంటే కంబ్యాక్ అనుకోవచ్చా రామ్ గారికి? నేనైతే కంబ్యాక్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ స్కందని ఆయన 2020 కాబట్టి దాంతో పోలిస్తే ఇది చాలా బెస్ట్ ఆయనకి. ఉపేంద్ర గారిది ఆబ్వియస్లీ ద బెస్ట్ యాక్టర్. ఆయన కూడా ఇంకా చాలా బాగా చేసినారు. ఆ ఎమోషన్స్ అన్ని చూపించడం నాకు మంచిగా అనిపిస్తుంది. ఏడిపించేశారు కూడా కొన్ని ప్లేస్. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా అనిపిస్తుంది నాకు? నేను యాక్చువల్లీ దాంట్లో కన్నా కూడా ఈ స్టోరీయే నాకు నచ్చింది. లైక్ ఫ్యాన్లో మధ్యలో బాండ్ని చూపించడం అదే ఎక్కువ నచ్చింది. హీరో హీరోయిన్ ఓవరాల్ భాగ్యశ్రీ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్. ఉపేంద్ర గారు అంటే చాలా మంది వేరే స్టార్స్ తో చేయొచ్చు అనుకున్నారు కదా, బట్ ఉపేంద్ర గారిని తీసుకోవడం కరెక్ట్ జస్టిఫికేషన్. యాక్చువల్లీ ఉపేంద్ర గారు ద బెస్ట్ యాక్టర్ కాబట్టి ఆయన రోల్ ని చాలా జస్టిఫై చేస్తారు. సాయి మైగడం లేదు. ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? రావు రమేష్ కానీ వీళ్ళందరి క్యారెక్టర్స్. రావు రమేష్ గారు కూడా నార్మల్ గా ఎప్పుడు ద బెస్ట్ ఇస్తారు కాబట్టి సేమ్ అలా. రామ్ గారు ఎలా అనిపించారు స్క్రీన్ పైన, స్క్రీన్ ప్రెజెన్స్? నాకు యాక్చువల్లీ రామ్ గారు బాగున్నారు. ఆబ్వియస్లీ రామ్ పోత్నేని ఈజ్ ఫేమస్. లైక్ హీ ఈజ్ ఏ ప్లే బాయ్, చాక్లెట్ బాయ్ ఫర్ గర్ల్స్ కాబట్టి అమ్మాయిలకైతే నచ్చుతారు. ఓకే, హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ ఎలా అనిపిస్తుంది? వర్కౌట్ అయిందా? సో ఓవరాల్ ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఆ టైటిల్ జస్టిఫికేషన్ వచ్చిందా ఈ సినిమాతో? ఆంధ్ర కింగ్ తాలూకా తెలంగాణలో హైలైట్ అయింది.